ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాను ఎంపిక చేసింది నేషనల్ సెలక్షన్ కమిటీ. 15 మందితో కూడిన ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా, వైస్ కెప్టెన్సీ శుభ్మన్ గిల్కు దక్కడం గమనార్హం. విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కరణ్ నాయర్కు నిరాశే మిగిలింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అతడు 8 మ్యాచ్లు ఆడి 752 రన్స్ చేశాడు. 7 ఇన్నింగ్స్లో 5 సెంచరీలు నమోదు చేశాడు. దీంతో టీమిండియాలో చోటు పక్కా అని అందరూ అనుకున్నారు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టీం జాబితాలో ఆయన పేరును ప్రకటించలేదు. విజయ్ హజారే ట్రోఫీలో టాప్ ఫామ్ లో ఉన్న కరుణ్ నాయర్ సంజుని సెలెక్ట్ చేయకపోవడమే అటు అహ్మద్ సిరాజ్ కు కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన టీంను ఒకసారి చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేష్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి. అయితే సంజు కరుణ్ నాయర్ను కాదని నితీష్ కుమార్ను రిజర్వులో చోటు దక్కడం గమనార్హం. వచ్చే నెల 19 నుంచి మార్చి 9 వరకు దుబాయ్, పాకిస్తాన్లలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇక ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీం గ్రూప్ ఎలా ఉంది? ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో, మార్చి 2 న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది. ఇక ఇండియా మ్యాచ్లని దుబాయ్లోనే జరగనున్నాయి.